రికార్డులు, వందల కోట్లు, కలెక్షన్లు ఇవన్నీ కూడా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్కు పరిమితం అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో కొత్త సినీ పరిశ్రమ ఊపిరి పోసుకుంది. అదే గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీ. 50 లక్షలు పెట్టి సినిమా తీస్తే 100 కోట్ల వైపు పరుగులు. అందుకే భారతీయ సినీ పరిశ్రమ మొత్తం కూడా గోలీవుడ్ వైపు చూస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా మైథాలజీ మూవీస్ ట్రెండ్ పీక్స్ లో ఉంది. కానీ అందుకోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ గుజరాత్ సినీ పరిశ్రమ కేవలం 50 లక్షలు పెట్టి లాలో కృష్ణ సదా సహాయతే పేరుతో ఒక భక్తి చిత్రం తీసింది. మామూలుగా అయితే ఈ సినిమా గురించి అహ్మదాబాద్ లోనే చర్చ జరగాలి. కానీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాలో గురించి చర్చ జరుగుతోంది. అందుకు కారణం 100 కోట్ల వైపు ఈ చిత్రం పరుగులు తీయడమే. అంకిత్ సఖ్య డైరెక్ట్ చేసిన లాలో కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దేవుడు కనిపించి మనిషితో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ నుంచి లాలో కృష్ణ సదా సహాయతే తెరకెక్కింది. ఆటో డ్రైవర్ లాలో కథ ఇది. గతంలో తాను చేసిన తప్పులను మోస్తూ తిరిగే వ్యక్తి అనుకోకుండా ఫామ్ హౌస్ లో చిక్కుకుంటాడు. సరిగ్గా ఇదే సమయంలో శ్రీకృష్ణుడి దర్శనం జరుగుతుంది. ఇద్దరి మధ్య స్నేహం, శ్రీకృష్ణుడి లీలలు, ముక్తి మార్గం వైపు ఆటో డ్రైవర్ అడుగులు. భావోద్వేగపూరితమైన కథే ఈ సినిమా అఖండ విజయానికి ప్రధాన కారణం. 2019లో రిలీజ్ అయిన గుజరాతీ చిత్రం చాల్ జీవి లాయిగే అక్కడ అత్యధికంగా 50 కోట్లు రాబట్టింది. ఇప్పుడు లాలో ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది.